నమస్తే అండి. కోహినూర్ డైమండ్ మన దేశం నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోయినారు, దాపెట్టుకున్నారు. కోహినూర్ డైమండే కాదు, అనేకం దాపెట్టుకున్నారు మన దగ్గర నుంచి అయితే ఇప్పుడు ఆ కోహినూర్ డైమండ్ని మన దేశానికి ఇప్పించాలని చెప్పేసి అడుగుతాను అని చెప్పేసి ఎవరో బ్రిటన్ రాజును అడుగుతానని చెప్పేసి కింగ్ చార్లెస్ III అని చెప్పేసి ఒకడు ఉన్నారు ప్రస్తుతానికి. వాడిని అడుగుతానని చెప్పేసి అమెరికాకి చెందిన న్యూయార్క్ సిటీకి చెందినటువంటి మేయర్, భారతీయ మూలాలు ఉన్నటువంటి మమ్దాని అనేటటువంటి ఒక వ్యక్తి కోరతాడట. అంటే ఇప్పుడు కోహినూర్ భారత్దే, మరి అది భారతదేశానికి ఇవ్వమంటే బ్రిటిష్ వాడు ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఈడాడు. మన దగ్గర నుంచి ఏం దుబ్బకెళ్దామా, ప్రపంచ దేశాల దగ్గర నుంచి ఏం లాక్కుపోదామా అని ఎదురు చూసేటటువంటి ఈ పనికి మన దేశాలు, అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, మన దేశాన్ని సర్వనాశనం చేయడంలో కీ రోల్ ప్లే చేసినటువంటి ఈ దేశాలు మన దేశానికి ఇవ్వాల్సినటువంటి వజ్రాన్ని మన దేశానికి ఇస్తాయా? ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు అంటే వాళ్ళకి ధనదాహం ఎక్కువ. కుదిరితే మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే మోడీ గారిని మనం తీసుకెళ్ళాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. వెనుజులా ప్రెసిడెంట్ తీసుకుపోయినాడు కదా మధురైని. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీని చంపేసినాడు కదా, ఈ న్యూక్లియర్ వెపన్ లేదని. కిమ్ జాంగ్ మీద వెళ్ళడే, కిమ్ జాంగ్ ఉన్ మీదకి వెళ్ళడే. సో మొత్తానికి అయితే కోహినూర్ అయితే భారత్దే, ఇవ్వమని అయితే అడుగుతా, కానీ ఇస్తారో లేదో నాకైతే తెలియదు అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే చెప్తున్నాడు అనమాట. ఇస్తే బాగుండు, ఇస్తే మంచిదే కదా. కోహినూర్ డైమండ్ ఉన్న డైమండ్లోకి అతిపెద్ద డైమండ్ అనమాట. అలాగే దీనికంటూ ఒక చరిత్ర చాలా పెద్దది.